శ్రీ బాల త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 6వ రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారు జపమాల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 6వ రోజు జపమాల అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అధికారులు పూర్ణ కుంభం మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారిని జపమాల అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ జపమాల అవతారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తుల దర్శనం ప్రారంభించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు త్వరితగతిన దర్శనం చేయించి వారికి తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు దుర్గా సోంప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సోంప్రసాద్, ట్రస్టీలు వంకాయల రాజ్ కుమార్, స్వాతి దంపతులు సౌజన్యంతో ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు సీకోటి అప్పలకొండ, నెకండి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరి తులసి, చొల్లంగి శ్రీదేవి, తంగెళ్ల రామ్మోహన్, చిట్టిపెద్ది రామ్కుమార్, చెక్క సుమిత్ర, బిరద వీర ప్రభావతి, తుమ్మల సునీత, పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా 6వ రోజు కాకినాడలో వేయించేసి ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారిని జపమాల అవతారంలో భక్తులకు దర్శనం ప్రారంభమైంది 5 గంటల నుంచి. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఇదే అవతారంలో అమ్మవారిని ఈవేళ దర్శించుకోలేనటువంటి భక్తులు ఎవరు ఉంటే రేపు పొద్దున్న నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శించుకోవచ్చని మీ ద్వారా అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా పద్ధతిగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకి ఏ అసౌకర్యం కలగకుండా చూడాలనేటువంటి సంకల్పంతో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు, నగర శాసనసభ్యులు శ్రీ కొండబాబు గారు ఇక్కడ లేనప్పటికీ కూడా ప్రతిరోజు ఇక్కడ విషయాలు తెలుసుకుని మాకు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు వారికి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా కమిటీ తరఫునే, నా తరఫునే అభినందనలు తెలియపరుస్తున్నాం. ఇలాగ ఇది 6వ రోజు. ఈ 6 రోజులు కూడా ఏకదాటిగా ఒకే విధంగా భక్తులు రావడం కూడా జరిగింది. ఇక్కడ కూడా అసౌకర్యం లేకుండా రాత్రి 2-3 అవుతున్నా సరే భోజనం ఏర్పాట్లు కూడా చాలా పద్ధతిగా చేస్తున్నారు. ఇవన్నీ కూడా అమ్మవారు దయతో భక్తులందరూ కూడా సహకారంతో ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది.